నమస్కారం. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. బర్ట్, జీపీటీ, లామా ఈ మధ్య ఈ పేర్లు బాగా వినిపిస్తున్నాయి కదా. వినడానికి కాస్త గందరగోళంగా ఉన్నా ఏం పర్వాలేదు. ఈరోజు ఈ సంక్లిష్టమైన విషయాన్ని కొన్ని సింపుల్ స్లైడ్స్తో చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఈ పేర్లన్నీ వింటుంటే ఒకే ఫ్యామిలీకి చెందినవాళ్లా అనిపిస్తుంది కదూ. ఒకరు చాలా స్మార్ట్, మరొకరు చాలా క్రియేటివ్. అసలు వీళ్ళందరూ ఎలా పుట్టారు? వాళ్ల మధ్యున్న కనెక్షన్ ఏంటి? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన ప్రయాణం 2017వ సంవత్సరంలో మొదలవుతుంది. ఏఐ ప్రపంచంలో అదొక కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో పుట్టిన ఒకే ఒక్క ఆలోచన మొత్తం ఏఐ రూపురేఖలనే మార్చేసింది. ఇదిగో, ఇక్కడే అంతా మొదలైంది. అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఈ ఒక్క రీసెర్చ్ పేపర్ ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ ఏఐకి పునాది వేసింది. దీని టైటిల్ కొంచెం డ్రమాటిక్గా అనిపించొచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం అంతకు మించి ఉంది. ఇది నిజంగానే ఒక కొత్త శకానికి నాంది పలికింది. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నెంబర్ చూడండి. ఇది పబ్లిష్ అయిన మొదటి 5 ఏళ్లలోనే 38,000 సార్లకు పైగా దీన్ని ఇతర రీసెర్చ్లలో కోట్ చేశారు. అంటే దాదాపు ప్రతిరోజూ 20 మందికి పైగా పరిశోధకులు ఈ పేపర్ గురించి మాట్లాడుకున్నారన్నమాట. రీసెర్చ్ ప్రపంచంలో ఇదొక అసాధారణమైన విషయం. అసలు ఈ పేపర్లో అంత స్పెషల్ ఏముంది? దాని వెనకున్న అసలు ఐడియా ఏంటంటే, ఒక ఉదాహరణతో చెప్తాను. రాజు బడికి వెళ్లాడు, ఎందుకంటే అతను పాఠాలు నేర్చుకోవాలి. ఈ వాక్యంలో అతను అంటే ఎవరు? సింపుల్, రాజు. ఇది మనకు తెలుసు, కానీ పాత ఏఐ మోడల్స్కు ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడే అటెన్షన్ అనే టెక్నిక్ వస్తుంది. ఇది వాక్యం మొత్తాన్ని ఒకేసారి చూసి అతను అనే పదానికి, రాజు అనే పదానికి మధ్యున్న కనెక్షన్ని టక్కును పసిగట్టేస్తుంది. అద్భుతం కదూ? సరే, ఈ ఐడియా ఎందుకు అంత గొప్పదో చూశాం. ఇప్పుడు అది అసలు ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. ఆ అద్భుతమైన ఐడియాకు ప్రాణం పోసిన యంత్రాంగమే ఈ ట్రాన్స్ఫార్మర్. దాని బేసిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ స్లైడ్లో మనం చూస్తున్నది ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. దీన్ని 2 మెయిన్ పార్ట్స్గా చూడొచ్చు. ఎడమవైపునున్నది ఎన్కోడర్. ఇది ఒక భాషను చదివి అర్థం చేసుకోవడానికి. ఇక కుడివైపునున్నది డీకోడర్. ఇది అర్థం చేసుకున్న విషయాన్ని మరో భాషలోకి మార్చడానికి లేదా కొత్తగా ఏదైనా రాయడానికి. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎన్కోడర్ను ఒక ఎక్స్పర్ట్ సమ్మరైజర్ లాగా ఊహించుకోండి. ఒక పెద్ద పుస్తకాన్ని చదివి దానిలోని ముఖ్యమైన పాయింట్స్ను మాత్రమే గ్రహిస్తుంది. ఇక డీకోడర్ ఆ సారాంశాన్ని తీసుకుని ఒక క్రియేటివ్ రైటర్ లాగా ఒక కొత్త కథనాన్ని లేదా సమాధానాన్ని రాస్తుంది. ఇక అస్సలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. అదే ఈ అటెన్షన్ మెకానిజం. ఒక వాక్యం యొక్క అసలు మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవటానికి ఏ పదాలు ఇంపార్టెంటో ఇది డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు, నేను నది ఒడ్డున ఉన్న బ్యాంకులో కూర్చున్నాను. ఇక్కడ బ్యాంక్ అంటే డబ్బు దాచుకునే స్థలమా లేక నది ఒడ్డా? అటెన్షన్ మెకానిజం నది ఒడ్డున అనే పదాలను గమనించి ఇక్కడ బ్యాంక్ అంటే ఒడ్డు అని అర్థం చేసుకుంటుంది. ఇలా కాంటెక్స్ట్ను లోతుగా అర్థం చేసుకోవటానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్. పాత మోడళ్లు ఒక ట్రైన్ లాంటివి. పదాలను ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్డర్లో ప్రాసెస్ చేయాలి. కానీ ట్రాన్స్ఫార్మర్లు ఒక ఫ్లైట్ లాంటివి. వాక్యంలోని అన్ని పదాలను ఒకేసారి ప్రాసెస్ చేయగలవు. దీనివల్ల ట్రైనింగ్ టైం విపరీతంగా తగ్గిపోతుంది. అంతేకాదు, పెద్ద పెద్ద వాక్యాల్లోని కనెక్షన్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలదు. సరే, 2017 పేపర్ తర్వాత రీసెర్చర్స్కు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. మొత్తం మెకానిజంను వాడటం కంటే దానిలోని ఒక్కో భాగాన్ని విడివిడిగా వాడితే కొన్ని పనులకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని గమనించారు. ఏ ఆలోచనే ట్రాన్స్ఫార్మర్ ఫ్యామిలీలో ఒక పెద్ద చీలికకు దారితీసింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు వేర్వేరు దారులు ఎంచుకున్నట్టు. కొన్ని మోడల్స్ కేవలం ఎన్కోడర్పై ఫోకస్ చేశాయి, అంటే అర్థం చేసుకోవడంలో ఎక్స్పర్ట్స్గా మారడానికి. మరికొన్ని కేవలం డీకోడర్పై ఫోకస్ చేశాయి, అంటే క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్గా మారడానికి. ఈ స్లైడు ఆ 2 ఫ్యామిలీస్ మధ్య ఉన్న తేడాను క్లియర్గా చూపిస్తోంది. బర్ట్ లాంటి ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్ ఒక డిటెక్టివ్ లాంటివి. అవి వాక్యాన్ని అటూ ఇటూ మొత్తం ఒకేసారి చూసి దాని వెనుక ఉన్న మీనింగ్ని పట్టుకుంటాయి. అందుకే గూగుల్ సర్చ్లో వీటిని వాడతారు. మరోవైపు జీపీటీ లాంటి డీకోడర్ ఓన్లీ మోడల్స్ ఒక కథకుడు లాంటివి.
అవి తర్వాత ఏ పదం వస్తుందో ఊహిస్తూ ఒక కొత్త కథలు క్రియేట్ చేస్తాయి. అందుకే చాట్ బాట్లలో ఎక్కువగా వీటినే వాడతారు. రండి ఇప్పుడు ముందుకెళ్ళి ఈ సింపుల్ డివిజన్ ఎలా ఒక కొత్త ఏఐ విప్లవానికి దారితీసిందో చూద్దాం. ఇది ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద అడవి ఎలా పుట్టిందో చూసినట్లుంటుంది. ఈ ఫ్యామిలీ ట్రీ చూడండి. మధ్యలో ఉన్న వెనిల్లా ట్రాన్స్ఫార్మర్ అనే మూలపురుషుడు నుండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో. బర్డ్, జీపీటీ, T5 ఇలా డజన్ల కొద్దీ మోడళ్లు పుట్టుకొచ్చాయి. ప్రతిదీ ఆ ఒరిజినల్ ఐడియాపైనే బేస్ అయింది. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో డెవలప్ అయ్యి వాటికంటూ సొంత స్పెషాలిటీ సంపాదించుకున్నాయి. ఇది 2 ముఖ్యమైన ట్రెండ్స్ను అద్భుతంగా చూపిస్తుంది. ఒకటి, ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. 2, ప్రతి కొత్త మోడల్ పాతవాటికంటే చాలా చాలా పవర్ఫుల్గా మారుతోంది. ఈ చార్ట్లో నిలువుగా ఉన్న లైన్ పారామీటర్ల సంఖ్యను చూపిస్తుంది. ఈ పారామీటర్లు అంటే ఒక మోడల్ బ్రెయిన్లోని న్యూరాన్ కనెక్షన్స్ లాంటివి. ఎన్ని ఎక్కువ పారామీటర్లు ఉంటే ఆ మోడల్ అంత కాంప్లెక్స్ విషయాలు నేర్చుకోగలదు, అంత స్మార్ట్గా ఉంటుంది. ఈ గ్రోత్ ఎంత డ్రమాటిక్గా ఉందో చూడండి. 2018లో వచ్చిన బర్డ్లో 340 మిలియన్ పారామీటర్లుండేవి. ఓకే, అది పెద్ద నంబరే. కానీ కేవలం 2 ఏళ్ల తర్వాత 2020లో వచ్చిన GPT-3లో ఏకంగా 175 బిలియన్ పారామీటర్లున్నాయి. 340 మిలియన్ ఎక్కడా, 175 బిలియన్ ఎక్కడా? ఇక అక్కడితో ఆగలేదు. మరో 2 ఏళ్లకే 2022లో వచ్చిన పామ్లో ఏకంగా 540 బిలియన్ పారామీటర్లు. ఈ పెరుగుదల నిజంగా నమ్మశక్యంగా లేదు. సరే, మన దగ్గర ఇప్పుడు చాలా పవర్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కానీ వాటిని కేవలం మషీన్స్లా కాకుండా మనతో మాట్లాడే, మనకు హెల్ప్ చేసే అసిస్టెంట్స్గా మార్చడమెలా? ఇక్కడే అసలైన చివరి కీలకమైన స్టెప్ వస్తుంది. కేవలం నెక్స్ట్ వర్డ్ ఏంటో గెస్ చేసే ఒక మోడల్ను తీసుకుని దానిని ఒక కవిగా, ఒక సైంటిస్ట్గా, ఒక ఫ్రెండ్గా ఎలా మారుస్తారు? సమాధానం ఫైన్ ట్యూనింగ్ అనే ఒక మ్యాజికల్ ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్ పేరే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్, లేదా షార్ట్కట్లో RLHF. ఇప్పుడు మనం వాడుతున్న హెల్ప్ఫుల్ ఏఐ అసిస్టెంట్ల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే. ఇది ఏఐకి కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఏది మంచి సమాధానం, ఏది చెడు సమాధానం అనే తేడాను నేర్పిస్తుంది. ఈ ఇమేజ్ చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ ప్రాసెస్ చాలా సింపుల్. ఇదెలా ఉంటుందంటే, మనం స్టూడెంట్స్కు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాం కదా, అచ్చం అలాగే ఇక్కడ మనుషులు ఏఐకి ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఏఐ ఒక ప్రశ్నకు రకరకాల సమాధానాలిస్తుంది, ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసినట్టు. సెకండ్, మనుషులు ఆ సమాధానాలను చదివి ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అనే ర్యాంక్ చేస్తారు, ఒక టీచర్ పేపర్లు కరెక్ట్ చేసినట్టు. థర్డ్, ఈ ర్యాంకింగ్స్ బేస్ మీద ఏది మంచి సమాధానమో గుర్తించడానికి ఒక స్పెషల్ రివార్డ్ మోడల్ను ట్రైన్ చేస్తారు. ఇక ఫైనల్గా ఈ రివార్డ్ మోడల్ ఒక స్ట్రిక్ట్ కానీ మంచి టీచర్లాగా ఒరిజినల్ ఏఐ మోడల్కు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇంకా బెటర్గా, హెల్ప్ఫుల్గా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఈ హ్యూమన్ గైడెడ్ ప్రాసెస్ వల్లే ChatGPT లాంటి మోడల్స్ అంతా ఎఫెక్టివ్గా, సేఫ్గా ఉంటున్నాయి. ఇది ఏఐని కేవలం తెలివైనదిగా కాకుండా మనకొక ఫ్రెండ్లాగా, ఒక హెల్పర్లాగా ఉండేలా చూస్తుంది. సో మనం 2017లోనే ఒకే ఒక్క ఐడియా నుండి స్టార్ట్ అయి ఇప్పుడున్న డజన్ల కొద్దీ కాంప్లెక్స్ మోడల్స్ వరకు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం. ఈ ఫ్యామిలీ ట్రీ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. మరి ఫ్యూచర్లో ఈ చెట్టుకు ఎలాంటి కొత్త కొమ్మలు రాబోతున్నాయి? బహుశా కేవలం భాషను అర్థం చేసుకునేవి మాత్రమే కాకుండా ప్రపంచాన్ని చూసి, విని, ఫీల్ అవ్వగల ఒక కొత్త బ్రాంచ్ పుట్టబోతోందా? ఆలోచించాల్సిన విషయమే కదూ.